సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డలపాటి అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు ఒకసారి నెక్స్ట్ పెట్టమ్మా, ఒకసారి వినండి. సుభాషిత ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడొక సిట్టింగ్ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలలో తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాగరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డలపాటి అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడి సమర్థిస్తాడు, వెళ్ళి ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి, వాళ్ళ తాలూకా ఆగండి అమ్మ. అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలిపాటి అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమనమ్మా, ఆగండమ్మా. ఇక్కడ మీ అందరికీ చెప్పాలి, మొన్న రీసెంట్గా తెలుసు మీ అందరికీ కూడా, మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి. ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పిన పాపానికి ఏ రకంగా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చేతులు వేసి ఒక మహిళా పోలీస్ అండి, ఒక మహిళా పోలీస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు
నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే, మీలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది మహిళా జర్నలిస్టులు నాకు మెసేజ్ పెట్టారు, అక్క మహిళా ఎస్ఐ మీద ఎలా జరిగితే రేపు పొద్దున మీరందరూ ఉన్నారని మేము బయటకు వచ్చి జర్నలిజం చేసుకుంటున్నాం, మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున మా ఒంటి మీద చేయి పడితే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఎస్ ఒకసారి కనీసం తర్వాత వాళ్ళు ఎలాంటి కవరప్లు ఇచ్చుకున్నారో మీకు తెలుసు. ఆ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని పక్కకి తీసుకెళ్ళి ఇక్కడున్న ఎవరైనా సమర్థిస్తారా? టీవీల ముందు కూర్చొని చూస్తే ఎవరైనా సమర్థిస్తారా? ఇటువంటి రాజకీయాల్ని, ఇటువంటి వ్యక్తుల్ని సమర్థిస్తారా? కనీసం బయటకు వచ్చి కనీసం ఒక్క మాట అక్కడ ఆ అమ్మాయి గురించి కానీ అటువంటి చేయడం తప్పని కూడా చెయ్యలేని పొజిషన్లో గొడ్డలపాటి అధ్యక్షుడు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ మేమందరం కూడా ఈరోజు మేము చూస్తుంటే, నిన్న మీ అందరికీ తెలుసు, ఒక రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే, ఇంతకుముందు మీరు నిన్నటిది మీ అందరికీ తెలుసు, అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించాలి అని చెప్పేసి వెళ్ళారు. అంటే పొగాకు రైతుల్ని పరామర్శిస్తే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్తావు, అక్కడ రైతులతో కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీ కష్టం ఏంటని అడుగుతావు, బయటకు వస్తావు. అంతేగాని నీ నాయకులు రోడ్ల మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతారు. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ టిఫిన్ కూడా నడిపితేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎటువంటి సందేశాలు ఇద్దాం అనుకుంటున్నారు? కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించరు, మాట్లాడరు. ఇప్పుడు ఆవిడకి జరిగిన నష్టం, అందులోనే ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ లేదా అన్నారు. చూడండి ఒకసారి. ఆవిడ బతుకెంత అండి పాపం. ఆవిడ ఏమాత్రం ఆవిడ పరిస్థితి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడ అమ్ముకుంటేనే ఆ రోజు ఆవిడ తినగలదు, ఆ కుటుంబం తినగలదు. విచక్షణ రహితంగా దాడి చేయటం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాలికేసి కొట్టి తొక్కడం. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు నేను ఒకటి చూస్తూ ఉంటే ఎన్నో సంఘటనలు. ఇది నాయకుల తాలూకా నైజం అయితే, వాళ్ళ తాలూకా అంటే ఆ అధ్యక్షుడి తాలూకా నైజం ఇదంతా అయితే, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఒక పక్క నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ఎమ్మెల్యే కిడ్నాపులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి దళితుల ఇంట్ల మీద దాడి చేసి వాళ్ళ కొడుకుతో సైతం వెళ్ళి దాడి చేసి అక్కడున్న మహిళల తాలూకా బట్టలు చింపుతాడు.